నియం చెప్పుండ్రుల్లా పట్నంలో ఏ జీవరాశన కనబడుతుందా? గల్లీల కుక్కలు తప్ప గాల్లో ఎగిరే పిట్టె ఒక్కటి కూడా ఉండదు. తోక సుక్క తెగిపడ్డట్టు బూర్కె పిట్టెలో కాకో కనబడితే అదే మా భాగ్యం. యాళ్ళకి నిత్తులేసేటోళ్ళు ఉంటారు కాబట్టి పావురాలు వచ్చి పలకరించి పోతుంటే ఆడాడా. అది తప్పితే గోడ మీద బల్లులు, ఇంటి చుట్టూ దోమలు. అసొంటిది మరి గీదానికి ఎందుకు రాబుద్ది అయిందో. లేలే అడవి పోతం పెట్టుకుంటా మనమే దాని కాడికి పోయినాం. ఇటుకెళ్ళటు రప్పు నొరికింది పిల్లి కాదు చిరుతపులి. మళ్ళా ఏ జంగల్లోనో అనుకునేరు హైదరాబాద్ శివారు నార్సింగ్ ఏరియాల 4 రోజుల కిందట సీక్రెట్ కెమెరాలు అగుపడితే వాట్సాప్ లకు వీడియోలు వంపుడుతోటి పబ్లిక్ కు పరిశాన్ పట్టుకుంది. 2 గంటలకు 3 గంటలకు డ్యూటీలు అయిపోతే బండ్లమే పోతారు. మరి అది చూసుకోవాలి. బయట కూడా కొనికే ఖాళీలు ఎక్కడ ఇది ఒక్కటే తవ్వ. ఉద్యోగాలు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే బస్ సౌకర్యం లేక కొంత ముందుకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అందరూ భయపడుతున్నారు. వికారాబాద్ అడవిలోకి వెళ్ళి తొవ్వ తప్పొచ్చిందేమో అంటున్నారు. దగ్గర పట్లనే ఒక ఫారెస్ట్ పార్క్ ఉంటే మూసేసిర్రు ఎందుకైనా మంచిదని. పులి సవారిస్తుంది అందులో కాబట్టి జనాలు వస్తలేరు. మళ్ళీ వచ్చే జనాలు కూడా బంద్ అయిపోయారు సార్. 4 days అవుతుంది. మా దందలు కూడా నడుస్తలేవు. పట్టుకోవటానికి 14 కెమెరాలు పెడితే అగుపడుతున్నది కానీ 4 బోన్లలో మేక పిల్లలు వేసి పెట్టినా చిక్కుతలేదు చిరుత. 15 రోజుల కిందట గండిపేట, మంచిరేవుల, హిమాయత్ సాగర్ ఏరియాలో తిరిగింది గిదేనాట. చెప్పునే పట్టుకుంటాం కానీ తొవ్వంట తిరిగేటోళ్ళకి పైలని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మనుషులను అటాక్ చేయాలని చెప్పి దానికి ఎలాంటి ఉద్దేశం ఉండదు. ఓన్లీ అది కొత్త హ్యాబిటేట్ టెరిటరీని చూసుకోవడానికే ఇక్కడ వచ్చి తిరుగుతుంది. ఇక మహబూబ్ నగర్ శివాలరావు చిరుత పరిశాన్ చేస్తున్నది కదా 4 రోజుల కాంచెల్లి. మళ్ళొక పారాగు పడ్డదని కొందరు ఫోన్ లో ఫోటోలు గుంచితే పాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ వచ్చిండు అర్స్క ఫోను. ఎట్లా పట్టుకోవాలో ఫారెస్ట్ వాళ్ళకే సలహాలు ఇచ్చిండు సారు. అనిపించింది అన్నప్పుడు మీరు ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఒక 500 మంది మేము అనుకో 500 మంది రౌండ్ అప్ చేయాలి. ఒక వే ఓపెన్ చేసి ఒక వే ఓపెన్ చేసిన దగ్గర బోన్లు పెట్టాలి. పెట్టాం సార్, బోన్లు పెట్టాం.